క్యాటరింగ్ స్టైల్ చికెన్ ఫ్రైని సేమ్ అదే టేస్ట్‌తో ఇంట్లోనే సింపుల్‌గా, టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను. ఇలా గనక మీరు ప్రిపేర్ చేశారంటే ఈ చికెన్ ఫ్రైని మీరు అన్నంతో గాదు నేరుగా ముక్కల్ని తినేస్తారు. మరి అంత బావుంటుంది. దీనికోసం ఇప్పుడు ముందుగా మసాలాను ప్రిపేర్ చేసేసుకుందాం. 1 ½ టేబుల్ స్పూన్ల ధనియాలను వేసుకోవాలి. టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ సోంపును కూడా వేసుకోండి. హాఫ్ ఇంచు దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 ఇలాచీ, కొద్దిగా జాపత్రి వీటన్నిటిని వేసేసుకొని మంటను లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని వేపుకోవాలి. అప్పుడే లోపల కూడా చక్కగా వేగుతాయి. ఒకవేళ మీరు హై ఫ్లేమ్‌లో పెట్టి వేంపారంటే ఇవి త్వరగా మాడిపోతాయి. కాబట్టి ఇలా వేగితే సరిపోతుంది. చల్లారిన తర్వాత ఈ మసాలాలు మెత్తని పొడిలాగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఒక బాండీ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇది ఫ్రై కదా! ఇందులో ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది. ఆయిల్ వేడైన తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని వీలైనంత సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఉల్లిపాయ మగ్గేంత వరకు ఉంచుకోవాలి. ఉల్లిగడ్డ ఇలా సగం మగ్గిన తర్వాత 2 పచ్చిమిర్చిని మధ్యలోకి చీల్చుకొని వేసుకోవాలి. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేగేంత వరకు ఉంచుకోవాలి. ఇలా ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, టీ స్పూన్ పసుపు వేసుకొని అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఉంచుకోవాలి. అల్లం పచ్చివాసన ఖచ్చితంగా పోవాలి. లేదంటే కూర మొత్తం అల్లం స్మెల్లే వస్తుంది. ఇలా అల్లం పచ్చివాసన పోయిన తర్వాత కలుపుకొని ఇప్పుడు ఇందులో మనం ముందుగానే శుభ్రంగా కడిగి పెట్టుకున్న హాఫ్ కేజీ చికెన్‌ని వేసేసుకోవాలి. చికెన్ అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఒకవేళ మీరు కేజీ చికెన్ తీసేసుకుంటే ఈ మసాలాను డబుల్ క్వాంటిటీలో వేసేసుకోవాలి. చికెన్ నుంచి వాటర్ వచ్చి ఆ వాటర్ ఇంకేంత వరకు ఉంచుకోండి. చికెన్ నుంచి వచ్చిన వాటర్ అంతా ఇంకి ఇలా ఆయిల్ సెపరేట్ అవుతున్నప్పుడు ఒకసారి కలుపుకొని ఈ టైంలోనే ఇప్పుడు ఇందులో టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకోండి. మీరు స్పైసీ ఇంకొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్‌ని కూడా వేసుకోవాలి. మనం ముందుగా వేంపెట్టుకున్న మసాలాలన్నిటిని మెత్తగా మిక్సీ పట్టుకొని వాటిని కూడా వేసేసుకోవాలి. ఈ మసాలాలన్నీ ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోండి. కారం మగ్గేంత వరకు 2 నిమిషాల పాటు ఉంచుకోవాలి. అస్సలు మాడనివ్వకండి కారాన్ని. కారం మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో 2 రెమ్మల కరివేపాకును వేసుకోండి. సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు కూడా వేసేసుకొని అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. దీన్ని కూడా మరొక 2 నిమిషాల పాటు ఉంచుకోవాలి. 2 నిమిషాల తర్వాత మన క్యాటరింగ్ స్టైల్ చికెన్ ఫ్రై రెడీ అయింది. మీరు కూడా ట్రై చేసి మీకెలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.